నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఉండే న్యూస్ ప్రతిరోజు లేటెస్ట్ న్యూస్ వస్తూ ఉంటాయి, తప్పక చూడండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా నువ్వా నేనా T20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు రాత్రి 7 గంటల నుంచి. అంతిమ పోరులో భారత్, న్యూజిలాండ్. 3వ టైటిల్పై టీమిండియా గురి. వంటింట్లోకి వార్. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. గృహ వినియోగం సిలిండర్ 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ 115 రూపాయలు పెంపు. గ్యాస్, చమురే కాదు పరిశ్రమలపైన పిడుగు. ఉక్కు, సిమెంటు, ఎరువులతో సహా పారిశ్రామిక రంగాలపై ప్రభావం. సంక్షేమంలో సాగు, ఎగుమతులు. రసాయన పరిశ్రమలకు దెబ్బ. సిమెంటు ధర భారీ పెరిగే ఛాన్స్. విజయవాడలో 937 రూపాయల సిలిండర్. రాష్ట్రంలో 1.56 కోట్ల కుటుంబాలపై బండ. పెట్రోల్ ధరలు ఇప్పట్లో పెంచం కేంద్రం. రొయ్యకు యుద్ధ కష్టం. అమెరికా టారిఫ్ నేపథ్యంలో దుబాయ్, యుఏకు రవాణా అవుతున్న మన రొయ్య యుద్ధంతో చైనా విశాఖ పోర్ట్లోనే సరుకు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ 115 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకునింది. కువైట్లో చమురు ఉత్పత్తి బంద్. దుబాయ్ ఎయిర్పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి దృశ్యం. ఇప్పటికే నిలిపేసిన ఖత్తర్, ఇరాక్ మార్కెట్లో ప్రకంపనలు. బ్యారెల్కు $1 పెరిగిన భారత్పై వేల కోట్ల భారం. అరేబియా సముద్రంలో స్తంభించిన నౌకాయానం. ఎర్ర సముద్రం మీదుగా సరఫరాకు సౌదీతో భారత్ ఒప్పందం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ఉత్పత్తిని, ఎగుమతులను నిలిపేస్తున్నట్లుగా కువైట్ శనివారం ప్రకటించింది. ఏఐ@ఏపీ సహనం, చర్చలు, సహకారమే దేశాభివృద్ధికి మార్గదర్శకాలు. చర్చల ద్వారా సమస్యలను ఆవిర్చుకునే గొప్ప వారసత్వం భారత్కు ఉంది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల సహకారం, సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తున్నాం. ఈ సహకారం వల్ల భారత్ బలమైన ఆర్థిక వృద్ధి రేటును కొనసాగుతుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ. ఈ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటర్. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. డేటా సెంటర్లు ముఖ్యం. డేటాలో సంపద అభివృద్ధికి చర్చలు. ఏకాభిప్రాయమే కీలకం. దేశంలో తొలిసారి పాపులేషన్ పాలసీ తెచ్చాం. రైజినా డైలాగ్లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. గద్దర్ పురస్కారాలు 2025 విజేతల ప్రకటన. కమలకు పైడ్ జయరాజ్ అవార్డు. ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక మందన్న. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాబు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని చూసుకుంటే ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాబు. చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం, కమలాసన్కు జయరాజ్ అవార్డ్, జయసుధాకు ఏఎన్ఆర్ పురస్కారం, ఉత్తమ నటుడు నాగ చైతన్య, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ దర్శకుడు సాయిలు. గద్దర్ సినీ అవార్డులు 2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ. వాటిపై దాడులు చేయబోం, అక్కడి నుంచి జరిగితే మాత్రం ఊరుకోబోమని ప్రకటన. ట్రెహాన్ లొంగిపోయిందని ట్రంప్. ట్రెహాన్ బీరిట్లపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం. దుబాయ్ విమానాశ్రయంలో ఇరాన్ డ్రోన్ల దాడి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు. పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని వైమానిక స్థావరంలో ఉవ్వెత్తున ఎగిసిన పగ.
వంట గ్యాస్కు యుద్ధం మంట. సిలిండర్పై 60 రూపాయల భారం, వాణిజ్య సిలిండర్పై 114.5 పెంపు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాండి. లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. మీరు లేవనెత్తే అంశాలపై ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధమని వెల్లడి. గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత తమదేనని భరోసా. ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది లొంగుబాటు. ఏకంగా 124 ఆయుధాలు అప్పగింత. మహిళా రక్షణ సామాజిక బాధ్యత. వరంగల్ భూగర్భ డ్రైనేజీకి 5,257 కోట్లు. పరిపాలన అనుమతులు జారీ. 50% నిధులు రుణంగా ఇవ్వనున్న KFW బ్యాంక్. కేంద్ర రాష్ట్ర నిధుల వాటా చెరో 25%. గ్రేటర్ వరంగల్లో వరద, మురుగునీటి పారుదల ఇబ్బందులు శాశ్వతంగా తీరనున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వము సమగ్ర భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్టులను చేపట్టనున్నది. ఇదేనండి. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. మనం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా T20 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ న్యూజిలాండ్తో తలపడుతుంది. గెలిస్తే మూడోసారి వరల్డ్ కప్ నెగ్గిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అతడు క్యారప్, ఆమె భార్య గెలుస్తూ ఉంటుంది, భర్త విజేత అవుతూ ఉంటారు. కొందరు విజేతలు ఉమెన్స్ డే సందర్భంగా తమ జీవిత భాగస్వామిని గురించి చెప్పిన విశేషాలు. రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుసేటు. బెంగాల్ విభజించే కుట్ర. భారతీయులు మంచి నటులు. ఓలీని ఓడించిన బలేంద్ర షా. కబ్జాల గీతం సర్కారు సోద్యం. 5,000 కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్. అక్రమిత భూమినంతటిని చదును చేసేందుకు బరితెగింపు. ఇప్పటికే సురుగ్గా లెవెనింగ్ పనులు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు పీకేసిన వైనం. ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో క్రమబద్ధీకరణ తీర్మానం. ఆపై జీవో రాకుండానే యథాచగా పనులు. రాష్ట్రంలో తన బినామీలకు, బంధువులకు బాబు భూ పందేరాలు. పైగా 99 పైసలకి భూములు ఇస్తామంటూ సమర్థింపు. 2-3 నెలల క్రితమే కంపెనీలు పెట్టిన వారికి సైతం భూదోపిడీ. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు. కంపెనీ పెట్టే భూములు కొట్టేయి. అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు. నాయుడుపేటలో 21.36 ఎకరాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అపారమైన మహిళా శక్తిని గుర్తు తెచ్చే రోజు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్ఫూర్తిదాయకమైన ప్రత్యేక కథనాలతో ముందుకు వచ్చింది. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు. గృహ వినియోగ సిలిండర్లపై 60 రూపాయలు, వాణిజ్య కనెక్షన్లపై 115 రూపాయల పెంపు. 11 నెలల్లో 2 సార్లు పెరుగుదల. ముడి చమురు మంట. విమానాశ్రయాలపై దాడులు. మంటల్లో ట్రెహాన్ విమానాశ్రయం, 16 విమానాలు ధ్వంసం. ఇజ్రాయెల్. బాబు సర్కార్ మళ్ళీ 3,000 కోట్ల అప్పు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే గురువారం మళ్ళీ 3,000 కోట్ల అప్పు చేయనున్నది. తిరుచానూరులో నకిలీ మద్యం తయారీ. పద్మావతి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో తయారీ కేంద్రం. యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ. 40 నకిలీ మద్యం ఫుల్ బాటలను ముడిసరుకు స్వాధీనం. గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కల్తీ పాల ఘటనను కూల్చేశారు. రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్తున్నట్లుగానే ల్యాబ్ రిపోర్ట్లు కూలెంట్ లీక్ పాలనలో ఇథిలీ గ్లైకాల్ కలవడంతో మృతి చెందినట్టు ప్రకటన. 5గురికి చెందిన ల్యాబ్ రిపోర్టర్లో అదే వెల్లడినట్టు తెలిసిన అధికారులు. గ్రామ సర్వేయర్పై బాబు సర్కారు కక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 40 మందిపై సస్పెన్స్ వేటు. హక్కుల కోసం పోరాడమే వారు చేసిన తప్పు. సస్పెన్షన్లో సర్వేయర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరింత ముదురుతున్న సర్వేయర్ల ఆందోళన. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ఉత్తమ నటులు నాగ చైతన్య, రష్మిక. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాబు. కమల్ హాసన్కు జయరాజ్ అవార్డు. తెలంగాణలో 2025 గద్దర్ చలనచిత్ర అవార్డును ప్రకటించిన ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా
సామాన్యులకు గ్యాస్ మంట. రివర్ బోర్డు రివర్స్ తీరు. తెలంగాణకు నై ఆంధ్రాకు సై. 3 నెలలుగా మీటింగ్ పెట్టకుండా ఏపీకి సహకారం. కేవలం లేఖల బట్వాడకే కేఆర్ఎంబి పరిమితం. ట్రిబ్యునల్ అవార్డునికి విరుద్ధంగా వ్యవహారం. బోర్డు తీరును శేషలడి చూస్తున్న రాష్ట్ర సర్కార్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 78 టీఎంసీలు, అందులో 73 టీఎంసీలు ఏపీ డిమాండ్. ఆడబిడ్డలకు కేసీఆర్ ఆదరణ. ఆర్థిక సామాన్యుల లక్ష్యంగా సాగాలి. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో శనివారం గ్రేటర్ హైదరాబాద్లోని చందానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళా ప్రముఖులకు సత్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరిగేషన్లో మళ్ళీ ఇన్ఛార్జీల పాలన. ఇప్పటికే 14 సిఈ పోస్టులు ఖాళీ, ఒక్కొక్కరికి 2 పోస్టులు. సీనియర్ల ప్రమోషన్లు అడ్డగింత. ఎన్ఓసీలు బంద్. 2 ఏళ్లుగా నిర్బంధ పత్రాలు జారీ నిలిపివేత. పెండింగ్లో 1500 పైగా భూ దరఖాస్తులు. అవన్నీ దొంగ పత్రాలంటున్న ప్రభుత్వ పెద్దలు. ఎన్ఓసీ ఇవ్వొద్దని జిల్లా అధికారులకు ఆదేశాలు. అవసరానికి అమ్ముకోలేక యజమానులు అవస్థలు. బస్తీల జోలికి వస్తే ఉద్యమిస్తాం. గాంధీ విగ్రహం కట్టేందుకు బస్తీలను కూల్స్తారా? సుందరీకరణ పేరిట ఇళ్లను కూల్స్తామంటే సహించాం. బస్తీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తుల ఆగ్రహం. గాడిదలను పెంచండి. 50% రాయితీతో 50 లక్షల రుణం. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం. అల్లు అర్జున్ 15వ వివాహ వార్షికోత్సవం. భార్యకు 1.5 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్. ఇదేనండి. నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.